ఏ విషయంలో అయినా సరే మీ మాట వింటాను, కానీ ఈ విషయంలో మాత్రం సారీ. దయచేసి ఏమిటి ఎందుకని రిజల్ట్స్ మాత్రం అడగండి. తనా నేనా? ఈ ఇంట్లో ఉండబోయేది ఎవరో ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరో మీరే తేల్చుకోండి. కావేరి, మావయ్య విన్నావుగా, శృతి మాటని కాదని నేనేం చెయ్యను. మావయ్య, ఇది అన్యాయం. నువ్వు కూడా కదంటే నేను ఎక్కడికి వెళ్ళు? ఏట్లో నేనేం చేయలేను. కావాలంటే ఎంతో కొంత డబ్బు సర్దడం తప్ప. ఈ ముష్టి డబ్బు నాకేం అక్కర్లేదు. అయితే నీ కర్మ అనుభవించు. అసలు నువ్వు నన్ను ఏమీ చేయలేవు, కానీ కావేరి, నిన్ను చూస్తే జాలేసి నాకే ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తుంది. రెంటికి చెడ్డ రేవడిలా నీ పరిస్థితి వెరీ వెరీ బ్యాడ్. పోనీ ఓ పని చేస్తావా? నో అన్న నోట్తోనే ఎస్ అంటాను. మీ మావయ్యని ఒప్పిస్తాను. నా కండిషన్కి నువ్వు ఒప్పుకుంటే. కండిషనా? ఏంటా కండిషన్? ఏమీ లేదు, చాలా సింపుల్. మీ మావయ్య ఈ ఇంటికెవరు? మహారాజు. మరి నేనెవర్ని? మహారాణిని. మరి మహారాణులకి పరిచారకులుండాలి కదా, అలాగన్నమాట. అంటే దాసిదాన్లాగానా? దాసి అనే మాట మోటుగా ఉంటే స్టైల్గా ఇంగ్లీష్లో సర్వెంట్ మేడ్ అని పిలుస్తాను, సరేనా? ఛీ, నీ మోచేతి నీళ్లు తాగుతూ పని మనిషిలా బతకడం కంటే 4 గేళ్లలో పాచి పని చేసుకుని బతికినా గౌరవంగానే ఉంటుంది. అయ్యో, నేను చేయమన్నది ఆ పనేగా కావేరి. చిచి, పాపం కావేరి ఎక్కడికెళ్ళిందో, ఏమైపోయిందో. సంధ్య, నీకింత ద్రోహం చేసిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? అది ఎక్కడికైనా వెళ్ళని, ఏ ఏట్లోకైనా తోకని, నాకు అనవసరం. మోహన్, తప్పు. కావేరి ఎలాంటి పిల్లైనా కావచ్చు, కానీ తను ఆడపిల్లే. ఈ రోజుల్లో ఒంటరిగా గడప దాటిన ఆడపిల్ల తోడేళ్లాంటి మనుషులున్న ఈ సమాజంలో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఆ భయం దానికి ఉండాలి కదా వదినా. ఉంటే ఇంత దుర్మార్గం చేసేది కాదు. మోహనేవో 4 మాట్లాడినాడని ఇలా ఇల్లు దాటి బయటికి వెళ్లేది కాదు. ఆపండి. దాని గురించి తలుచుకుంటేనే కంపరం పుడుతుంది. సంధ్య, అది నువ్వు అనుకున్నంత వెరుబాగులదేం కాదు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం. ఊసరు వెళ్ళిన రంగులు మార్చి తన పబ్బానికి అడుక్కునే రకం. ఈ పాటికి ఇక్కడ జరిగిన దానికి పూర్తిగా రివర్సులు చెప్పి వాళ్ళ మావ ఇంట్లోనే సెటిల్ అయిందో, ఉన్నవి లేనివి కల్పించి దొంగ ఏడుపులు ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిందో. ఎక్కడికి వెళ్ళినా పాపి చిరాయి అంటారే, అలా శుభ్రంగా గుండ్రాయిలా ఉంటుంది. జనాన్ని చంపుకు చావడం తప్ప తను మాత్రం చస్తే చావదు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అర్థమవుతుంది, మహా బాగా అర్థమవుతుంది. ఇంకా పూర్తిగా అర్థం కాంది నీకే. అవును వదినా, కావేరి మరీ అంత అమాయకురాలేం కాదు. బతక నేర్చిన ఆడది. అందితే జుట్టు పట్టుకోగలదు, అందకపోతే కాళ్ళు పట్టుకోగలదు. మీరు మగాళ్ళు. అందుకే కావేరి చేసిన తప్పుల్ని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ నేను ఆడదాన్ని. అందుకే కావేరి భద్రత గురించి ఆలోచిస్తున్నాను. మోహన్, 4 గోడల మధ్య ఏమైనా జరగనివ్వండి, ఈ లోకం తప్పు పట్టదు. కానీ ఒంటరిగా గడప దాటిన కావేరికి ఏమైనా జరిగితే మిమ్మల్ని ఏమనరు, అందరూ నన్ను అంటారు. దగ్గరుండి ఇంట్లోంచి సాగనంపించానని, కావేరికి నిలువ నీడ కూడా లేకుండా చేశానని. అందుకని ఆవిడ గారు ఎక్కడికి వెళ్ళిందో ఆరా తీయమంటావా? నీకు తెలిసిన వాళ్ళకి నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమంటావా? ఇంకా ముందుకెళ్ళి ఇదిగో పోలీస్ ఇన్స్పెక్టర్ ఎదురుగానే ఉన్నాడుగా, ఏవండి మా కావేరి కనిపించట్లేదు, కాస్త వెతికి పెట్టండి అని కంప్లైంట్ ఇమ్మంటావా? మోహన్,
మీరంత నిష్ఠూరంగా మాట్లాడితే నేనేం చెప్పను? ఏమీ చెప్పదు, సైలెంట్గా ఊరుకోవదిన. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించే తీరాల్సి ఉంటుంది. కావేరి చేసిన పాపం ఇన్నాళ్లకు పండింది. అందుకే గడప దాటాల్సి వచ్చింది, వీధిన పడాల్సి వచ్చింది. అయినా నువ్వేం వరీ కాకు. అసలు కావేరి ఇదంతా చేసింది ఆనంద్ కోసమేగా. ఈ పాటికి అక్కడికి చేరుంటుంది. ఉహుం. శృతి అక్కడుండగా కావేరి మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ నేను భయపడినట్టే జరిగితే చస్తుంది అంతేగా. రేపొద్దున సిటీ ఎడిషన్లో హుస్సేన్ సాగర్లో గుర్తు తెలియని ఒక మహిళా మృతదేహం అని దాని ఫోటో కూడా పడుతుంది అంతేగా. మోహన్, కావేరి గురించి అంత నిర్దయగా ఎలా మాట్లాడుతున్నారు? తను మీ భార్య. భార్య సంధ్య, నా జీవితంలో నేను తెలుసో తెలియకో చేసిన ఒకే ఒక తప్పు, నీకోసం చేసిన తప్పు. కావేరి మెళ్ళలో 3 ముళ్ళు వేయడం. అందుకు తగ్గ మానసిక క్షోభని, ప్రత్యక్ష నరకాన్ని ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాను. కనీసం కొన్నాళ్ల పాటైనా నన్ను మనశ్శాంతిగా ఉండని. గుప్పెట్లో పట్టుకున్న నిప్పుని వదిలించుకున్నాననే సంతృప్తినైనా మిగిలిని. సంధ్య, నీకిప్పుడే చెప్తున్నాను, ఈ ఇంట్లో మళ్ళీ దాని పేరు వినిపించడానికి వీల్లేదు. అది చచ్చిందో బతికిందో నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. దట్స్ ఆల్. బోడి గొప్ప నడిమంత్రపు సిరి పట్టింది కదా అని మిడిసి మిడిసి పడుతోంది. దాని కాళ్ళ దగ్గర దాసిగా పడుండాలట, పరిచారికలా సపర్యలు చెయ్యాలట. నాకంత గతే పట్టలేదు. లోకం ఇంకా గొడ్డు పోలేదు. ఇంత పెద్ద సిటీలో ఉండడానికి ఆ దేవుడు నాకు ఏదో ఒక దారి చూపించకపోడు. కావేరి గారు మీరా? ఆ ఏ దెయ్యం అనుకున్నావా? నేనే. అబ్బో, చాలా హీట్ మీద ఉన్నారే. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? నా బొంద జరిగింది. అందరే చుప్పనతి మొహాలు, పెద్ద దగాకోర్లు, ఏరు దాటాక తెప్ప తగిలేసే రకాలు. చిచి, చూడబోతే పిట్ట రోడ్డున పడ్డట్టుంది. మెల్లిగా తువ్వి పంజరంలో పెట్టాలి. ఆ కావేరి గారు, అసలు ఏం జరిగిందో చెప్పకుండా అలా చిరాకు పడితేలా? చిరాకు పడక పళ్ళెకిలించినవ్వనా? ఒళ్ళు మండిపోతుంటేను. ఆ ఒళ్ళు మంటకే కారణం ఏంటో తెలిస్తేగా. దేనికి తెలియాలంట? నువ్వేమైనా ఆర్చేవాడువా, తీర్చేవాడువా? కావేరి గారు, నేనెవరినో ఎలాంటి వాడినో మీకు తెలియదా? మీకేం కావాలో చెప్పండి, నాకు చేతనైన సహాయం మీకు చేస్తాను. ఏం చెప్పాలి? అమ్మో, అందరూ కలిసి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారని చెప్పుకుంటే లోకువైపోను. ఏమైంది కావేరి గారు? ఏవడానికి ఏముంది? మీకు తెలిసిన భాగవతమేగా. మా ఆయనకి ఆ సంధికి చిచి ఎందుకులే, రోజు చూసి చూసి కంపర పుడుతోంది. అరే, నా సహనానికి కూడా వద్దంటూ ఉంటుందిగా. అందుకే వాళ్ళ సరసాలు చూసి భరించలేక ఇంట్లోంచి బయటకు వచ్చేశాను, కంపరం పుట్టి. నిజంగానా? ఆ నిజంగానే. ఎవరు మాత్రం ఎన్నాళ్ళు భరిస్తారు? ఈ వాటితో నాకు మండిపోయి ఆయనతో తెగ తెంపులు చేసుకుని బయటకు వచ్చేశాను. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మీ మామ ఇంటికి వెళ్తారా? ఆ ముచ్చట తీరిందిలే. అంటే అంటే ఏముంది నా బొందా? లంకకు కాపలాగా లంకిడే ఉన్నట్టే మా మావయ్య ఇంట్లో ఉందిగా ఆ శృతి. నన్నింట్లోకి రానిస్తే తన ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని ఫిట్టింగ్ పెట్టింది, ఫిట్టింగ్. మరి మీ మామయ్య గారు ఏమన్నారు? ఏమంటాడు? ఇప్పుడు ఆ శృతి ఆయన గారు నెత్తి మీద దేవత కదా, ఆవిడ గారు కొంగు పట్టుకొని గింగిరాలు తిరుగుతున్నాడు కదా. అది తదిగెణుతోం అంటే మావయ్య కూడా తదిగెణుతోమే, అది తానా అంటే మావయ్య కూడా తందానే. అంటే మీ మామయ్య మాయలాడి టక్కులాడి బందలాడి చుప్పనది సూర్పడక దాని మాట విని ఇప్పుడు ఏం చేస్తారు కావేరి గారు? మీ ఊరు వెళ్తారా? ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను? ఇక్కడ నేనేదో పొడి చేస్తున్నాను అనుకుంటుంది మా అమ్మ. మొగుడింట్లోంచి తిరిగి వచ్చేసింది అని తెలిస్తే మా ఊళ్ళో వాళ్ళు తాటాకులు కడతారు, లేనిపోని కథలల్లి కంపు కంపు చేస్తారు. ఛ, ఏం మనుషులు! అందరూ అందరే. మీలాంటి మంచిదానికి, మంచి మనసున్నదానికి ఇన్ని కష్టాలా? కావేరి గారు, మిమ్మల్ని చూస్తే నా మనసు తరుక్కుపోతుంది. చెప్పండి, మీకు నేనేం సాయం చేయగలను? ఏం చెప్పను? ఏం చెయ్యాలో నాకు తెలిస్తే కదా, అందుకే ఇలా రోడ్డున పడి పోతున్నాను. ఈ రోడ్డు బాంబే దాకా పోతుంది, అలా రోడ్డున పడిపోతారా? ఏంటి, నన్ను చూస్తే నీకు కూడా వెటకారంగా ఉందా? చచ్చ,
వెటకారం కాదు కావేరి గారు, ఇలా ఎంతసేపు అని. అసలే ఆడపిల్లవి, చీకటి పడిపోతుంది. పోనీ ఏ హోటల్లోనే దిగారు అనుకుందాం. అసలే ఆడపిల్లని చూస్తే అమ్మో, ఏ పోలీస్ రైడింగో జరిగితే ఎంత అప్రతిష్ట. మరేం చేయను? పోనీ మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి. ఏంటి మీ ఇంటికా? నేను రాను. సరే, మీ ఇష్టం. ఏ ఆగగు, మరేం పర్వాలేదు కదా? నన్ను నమ్మండి కావేరి గారు, నేను అందరి మగాళ్ళ లాంటి వాడిని కాదు, గంగిగోవు లాంటి వాడిని. సరే, ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండి నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. ముందు బండెక్కండి. నిన్ను నమ్మొస్తున్నాను, పర్వాలేదు కదా? అంత అనుమానంగా ఉంటే పొండి. తిన్నగా ఈ రోడ్డు పట్టుకొని బాంబాయి పోండి. తెల్లారేసరికి ఏ రెడ్ లైట్ ఏరియాలోనూ ఉంటారు. అమ్మో, ఏంటది? కనిపించడం లేదా? గుమగుమలాడే మల్లెపూలు. అదే, ఎందుకు అని. అదేం పిచ్చి ప్రశ్న. మల్లెపూలు ఎందుకేంటి? అందుకే. ఇప్పుడంత సీన్ లేదు గాని బయటకు నడు. అది కాదు సుమతి, ముచ్చటపడి మల్లెపూలు. ఆ ముచ్చట పడినందుకే ఇదొచ్చింది. ఇంకానా? చిచ్చి, సిగ్గు లేకపోతే సరి. ఇందులో సిగ్గుపట్టానికేముంది? అబ్బే ఏం లేదు, ఊరంతా డబ్బు కొట్టి సంబరం చేసుకునే సంగతి. తాను దూర సందు లేదు గాని మెడకో డోరన్నట్టు పైసా సంపాదన లేదు గాని నీ మొహానికి మల్లెపూలు ముచ్చట్లు. ఏ నాకేం తక్కువట? ఇవాళ కాకపోతే రేపు రాజా లాంటి ఉద్యోగం నా కోసం వెతుక్కుంటూ వస్తుంది. ఆ వచ్చాకే ఈ ముచ్చట కూడా. నడు. ఏంటి నడు నడు అంటున్నావు? నేను ఎక్కడికి వెళ్ళాలి? బయటికి. ఎందుకట? నేను పడుకోవాలి కాబట్టి. నేను ఇక్కడే పడుకుంటాను. వీల్లేదు, వెళ్ళు. కండిషన్ చెప్పానుగా, అన్నీ ఆ తర్వాతే. మరి నేను ఎక్కడ పడుకోను? బయట మీ మామగారి పక్కన. చిచి, ముచ్చటపడి మల్లెపూలు తెస్తే మామగారి పక్కన పడుకోమంటావా? మామగారి పక్కన కాకపోతే ఆయన పక్కన పడుకో, నాకేంటి. వెళ్దువురా. సుమతి, సుమతి ప్లీజ్ సుమతి. సుమతి నా మాట విను సుమతి, ప్లీజ్ సుమతి. సుమతి, సుమతి ప్లీజ్. సుమతి, ఏ వెళ్ళు. సుమతి. ఒక్కసారి తలుపు తీవే. తీయను. ప్లీజ్ ప్లీజే. ప్లీజు లేదు గీజు లేదు, పో ముందు. సుమి సుమి సుమి. ప్లీజ్ సుమతి, లెగు. ప్లీజ్. లెగు. సుమి సుమి. సిగ్గులేని బతకాలి. ఎన్నిసార్లు పంపినా మళ్ళీ మళ్ళీ వస్తావా? నీ పని అయిపోయిందిలే, చంపేస్తా. చెయ్యి.
భగవంతుడా, ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ ఇంట్లో నాకు స్థానం లేదని నేను దూరంగా వెళ్ళిపోవాలనుకున్నానే కానీ కావేరిని మోహన్కి దూరం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. తప్పే చేసిందో ఒప్పే చేసిందో, ఎంతైనా కావేరి ఆడపిల్ల. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండని. ఏనాటికైనా మళ్ళీ హలో హలో, ఎవరు? నేనే. ఈ టైంలో ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదూ? నిద్ర పట్టిందా? అదే రాత్రి బాగా నిద్ర పట్టిందా అని. కావేరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసి నీకు వాడికి అడ్డు లేకుండా చేసుకున్నావు కదా. రాత్రంతా నిద్రపోయావా లేక? ఏంటి, మాట పడిపోయిందా లేక మాట్లాడేందుకు ఓపిక లేదా? అవునవును, రాత్రంతా పడుకోకుండా ఉంటే పగలంతా హ్యాంగ్ ఓవర్గానే ఉంటుంది, మత్తుగా ఉంటుంది, మాట్లాడలేనట్టుగా ఉంటుంది. చూడకపోయినా ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావో చెప్పనా? నిద్ర లేక పీక్కుపోయిన మొహం, అలసిపోయిన కళ్ళు, నలిగిపోయిన ఒళ్ళు. బద్ధకంగా బెడ్ కాఫీ తాగుతూ నాతో మాట్లాడుతూ. am I right? అవును, ఇంతకీ వాడు లేచాడా ఇంకా బెడ్ మీదే పడుకునున్నాడా? ఆపండి! కామెర్ల కలవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఇలాంటి అనుమానపు జబ్బున్న వాళ్ళకి లోకం మొత్తం వికృతంగానే కనిపిస్తుంది. అన్నీ తప్పుగానే కనిపిస్తాయి, తల కిందులుగానే కనిపిస్తాయి. రాత్రంతా మందు కొట్టిన హ్యాంగ్ ఓవర్లో మీకింకా తెల్లవారలేదేమో కానీ సూర్యుడు ఉదయించి చాలాసేపు అయింది. ఆ సూర్యుడి మీద ఉమ్మేయాలనుకుంటే అది మీ మొహం మీదే పడుతుంది. గుర్తుంచుకోండి. ఎంత పొగరే నీకు! పొగరికి ఆత్మాభిమానానికి తేడా తెలియని మీరు, మంచి చెడుల విచక్షణ కోల్పోయిన మీరు ఇంతకన్నా గొప్పగా మాట్లాడతారని, మాట్లాడగలరని నేనే కాదు, ఏ ఆడది అనుకోదు. అవునవును, నువ్వు గొప్ప ఆడదానివి, వాడు గొప్ప మగాడు. అందుకేగా ఇద్దరూ కలిసి నిర్దాక్షిణ్యంగా కావేరిని గడప దాటించారు. ఏ అడ్డు లేకుండా రెచ్చిపోయి రాత్రంతా పండగ చేసుకున్నారు. ఆపండి! ఆపండి! ఛీ! నిండు గర్భిణి అయిన భార్యతో ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? వికృతమైన ఆలోచనలే తప్ప మీకు ఇంకోలా ఆలోచించడమే చేత కదా? మనసుని గాయపరిచేలా తప్ప ఏనాడు మంచిగా మనిషిగా మాట్లాడమే లేదా? ఎందుకు ఎందుకు నా మీద పగ, ద్వేషం, కక్ష? ఎందుకు? ఎందుకో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు చేసిన ద్రోహాన్ని నేను నా జన్మలో మర్చిపోలేను. బాబు, కొంచెం త్వరగా పోనీ. అలాగే మేడం. ఆ!